హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రావ్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇందాక లైట్ ఇలా. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లల గురించి చెప్పబోతున్నాను. పిల్లలకి కావాల్సిన ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటి అంటే పిల్లలు చాలామంది మదర్స్ ఏంటి, మాకు బేబీ తినట్లేదండి, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. అప్పుడే స్టార్టింగ్ 8+ మంత్స్ బేబీస్ వాళ్ళకి ఈ ఫుడ్ అనమాట. 8+ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకి ఈ ఫుడ్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో అది ఏంటి అంటే, మా పిల్లలు సరిగ్గా తినట్లేదండి, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, వెయిట్ లాస్, తక్కువ బరువు ఉన్నారు అని చెప్పి చాలామంది మదర్స్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి చిట్కాతో, ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈజీగా పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి, హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. ఒక 2 రెసిపీస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అది ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి రైస్ రెసిపీ. సో రైస్ రెసిపీ ఏంటి అంటే, మనం పిల్లలకి 8+ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి మనం సాలిడ్ ఫుడ్ అనేది చేయాలి కాబట్టి సాలిడ్ ఫుడ్ని స్టార్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ స్టేజ్లోనే పిల్లలు అనేది అన్ని వాళ్ళు అప్పుడు దాకా ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి సాలిడ్ ఫుడ్ వాళ్ళకి ఒక్కసారే పెడితే వాళ్ళు తినలేరు. సో అందుకని చెప్పేసి ఈ సాలిడ్ ఫుడ్ని కొంచెం హెల్దీగా వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది నేను ఈ రెసిపీతో మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి అనేది మీరు చూసొచ్చేయండి. తర్వాత నేను ఆ రెసిపీకి ఉన్న ప్రోటీన్స్ కానీ, దానికి ఉన్న యూజెస్ కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. పెసరపప్పుని కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోద్ది కాబట్టి బేబీస్కి. సో అందుకని చెప్పి అలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పులో కూడా మనకి బేబీకి ఎక్స్ట్రా వచ్చే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని ఈ పెసరపప్పు అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి నేను పెసరపప్పుని ప్రిఫర్ చేశాను. సో సోక్డ్ రైస్ అనమాట. సో రైస్ ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోద్ది, ప్లస్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి బేబీస్కి ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను కొంచెం సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ రైస్, పెసరపప్పు అండ్ పొటాటోస్, కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్. ఒక పొటాటో చాలండి, మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుంది, లేదంటే స్మాల్ సైజ్ అయినా సరిపోతుంది. బేబీ తీసుకునే ఫుడ్ని బట్టి మనం పొటాటో అనేది తీసుకోవాలి. సో పించ్ ఆఫ్ సాల్ట్, మన అన్ని రుచులు బేబీస్కి అలవాటు చేయాలి కాబట్టి నేను సాల్ట్ని కూడా వేస్తున్నాను. సో కొంచెం జీలకర్ర, సో ఇది కాస్త మనకి డైజెస్టివ్కి బాగుంటుంది కాబట్టి జీలకర్ర అండ్ కొంచెం వాము. సో చూసారా, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ వామ్ అండ్ పించ్ ఆఫ్ జీలకర్ర అండ్ 3 ఎల్లుల్లిపాయలు. ఈ ఎల్లుల్లిపాయలు ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి బేబీకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుని అది మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటే చాలు. చాలా మెత్తగా మెల్ట్ అయిపోద్ది. సో మెత్తగా కుక్ అయిపోద్ది అనమాట. సో ఈ ఫుడ్ అనేది బేబీస్కి హెల్తీ కాబట్టి ఇలా మనం ఒక్కొక్క టేస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలి. సో అలా 3 విజిల్స్ వస్తే అలా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కొంచెం కూల్ అయ్యే. సో ఇప్పుడు విజిల్ పోయింది కదా, కూల్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయిందో. అలా కుక్ అయిపోయిన రైస్ని మనం 1 ఇయర్ లోపు అయితే కొంచెం మెత్తగా పెడతాం కదా, 1 ఇయర్ దాటిన వాళ్ళకి కూడా మనం ఈ ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు. అలాగే పెట్టేసినా సరే బాగుంటుంది. 1 ఇయర్ బేబీస్కి ఇంకా నవలడం కుదరదు కాబట్టి కొంచెం స్మాష్ చేసుకుని మెత్తగా మనం పెట్టుకుంటే సరిపోద్ది. 8+ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి ఇది 2 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చండి. సో అదనమాట. సో చూసారు కదా, అది దాంట్లో కొంచెం పైన నెయ్యి వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బేబీస్ ఈజీగా తినేస్తారు, హ్యాపీగా తింటారు.
సో ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. బేబీకి హెల్దీ ఫుడ్ రెడీ. అండ్ మన సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా డేట్స్ రెసిపీ. సో ఇది ఈజీగా హెల్దీగా బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ రెసిపీ. దీనికి మనకి ఒక 3 బాదం అండ్ ఒక 3 క్యాష్యూస్, వీటిని ఒకసారి వాష్ చేసి పెట్టేసుకోవాలి. సో వాష్ చేసుకోవటం వల్ల ఆ పైన ఏమన్నా డస్ట్ అది ఉంటే కొంచెం క్లియర్ అయిపోద్ది. కాబట్టి ఒక వాష్ ఇచ్చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 డేట్స్ తీసుకుని వాటిని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ డేట్స్ కూడా ఆ వాటర్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అది కొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి 5 మినిట్స్ దాన్ని సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేసుకోవాలంటే ఒక మిక్సీ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక బనానా తీసుకోవాలి. బనానా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఈ డేట్స్, ఈ క్యాష్యూస్, ఈ బాదం ఇవన్నీ మనకి చాలా కాల్షియం, ఇంకా మనం మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఒక బనానా తీసుకుని ఇప్పుడు దాన్ని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే 5 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నామో ఆ క్యాష్యూస్ వాటర్తో పాటు దాంట్లో ఆ మిక్సీ జార్లో అనేది మనం వేసేసుకోవాలి. చూసారు కదా, సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వాటర్తో పాటు మనం దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ కూడా వేసేసుకోవచ్చు. సో వాటర్ వేసేసుకుని మనం ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం మిల్క్ పోసుకోవాలి. సో మనం కొంచెం క్రీమీగా ఉన్న మిల్క్ తీసుకోవటం బెటర్. కొంచెం ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం క్రీమీగా ఉన్న మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకుని దాంట్లో కొంచెం ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ మిల్క్ అనేది మనం బేబీస్కి అలవాటు చేయడం కోసం అని చెప్పేసి ఈ మిల్క్ కూడా అనమాట. జస్ట్ బాయిల్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. సో కాసి పెట్టుకున్న అవి మిల్క్ అయితే వేసుకుని ఇప్పుడు కొంచెం నేను ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నానో దాన్ని కొంచెం ఒకసారి దాంట్లో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా ఒక్క 2 or 3 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకుని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేసుకోవసరం లేదు. అది కాచిన పాలు అయితే ఒక 2-3 మినిట్స్ అలా వేసేసుకుని మిక్స్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా అట్లా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేసుకుని అది కొంచెం చల్లగా అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఒక 5 to 10 మినిట్స్లో అది కూల్ అయిపోతుంది. చూసారు, కూల్ అయిపోయినాక సర్వింగ్ బౌల్లో తీసుకుని బేబీస్కి సర్వ్ చేసుకోవటమే. ఇది హెల్దీగా బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న అన్ని ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియమ్స్ అన్నీ చాలా బాగా హెల్దీగా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో అదండి 2 రెసిపీస్ చూసి వచ్చేసారు కదా. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ మీతో దాని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఫస్ట్ మీరు చూసిన రెసిపీ రైస్ రెసిపీలో మనం రైస్ అండ్ పెసరపప్పు అండ్ పొటాటో ఈ 3 మనం బేబీస్కి చాలా హెల్తీగా యూజ్ అవుతాయండి. పొటాటోస్లో ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకుంటే దాంట్లో 164 క్యాలరీస్ అనేవి ఆ పొటాటోలో ఉంటాయి. సో ఈ పొటాటోలో తీసుకుంటే ఒక మీడియం సైజ్ పొటాటోలో 164 క్యాలరీస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అది బేబీస్కి ఇవ్వటం వల్ల హెల్దీగా గ్రో అవడానికి, హెల్దీగా బేబీస్ పెరగడానికి ఈ పొటాటో అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి విటమిన్ 6, విటమిన్ B6 అనే ఇవి కూడా మనకి దొరుకుతాయి కాబట్టి బేబీస్కి ఇవి హెల్దీగా ఉంటాయి. ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ అనేది బేబీస్కి కార్బోహైడ్రేట్స్ మన హెల్దీగా గ్రో అవడానికి హెల్దీగా ఉపయోగపడతాయి అన్నమాట బేబీస్కి గ్రో అవడానికి. సో అందుకని చెప్పి ఇది హెల్దీ రెసిపీ. సో ఈ రెసిపీని బేబీస్కి మనం ఫుడ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు హెల్దీగా గ్రో అవడానికి ఈ ఫుడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఏంటి అంటే బేబీ హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, మా బాబీ చెబ్బీగా ఉన్న వాళ్ళు మాత్రమే హెల్దీగా ఉన్నట్లు కాదండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కూడా హెల్దీగా గ్రో అవ్వచ్చు, హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో కొంతమందికి బోన్ వెయిట్ ఉంటుంది, కొంతమంది చెబ్బీగా ఉండి వెయిట్గా ఉంటారు. సో మనకు కావాల్సింది ఏంటి, హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి బేబీస్కి. సో ఈ సెకండ్ రెసిపీ అనేది హెల్దీగా బేబీ గ్రో అవ్వడానికి, హెల్దీగా బేబీ
వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ రెసిపీ అనమాట. సో ఈ రెసిపీ ఏంటి అంటే బనానా తీసుకున్నాం మనం. ఫస్ట్ బనానా అనేది మనకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు బేబీస్కి బనానా పెట్టండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, సో ఈజీగా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా క్లియర్ అవుతుంది అని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ బనానా తీసుకున్నాను. ఆ బనానా చాలా సాఫ్ట్గా చక్కగా బేబీస్కి పెట్టగానే చక్కగా తినేస్తారు కాబట్టి ఈ బనానా వల్ల యూజెస్ ఏంటి అంటే బోన్స్ అనేవి మనకి డెవలప్ అవడానికి ఈ బనానా వల్ల యూజెస్ ఉన్నాయి అన్నమాట. సో హెల్దీగా వెయిట్ గెయిన్ అవడానికి డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా బేబీస్కి పనిచేస్తూ ఉంటుంది. సో బోన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ బనానాలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కాల్షియమ్స్ కానీ ఇవన్నీ బేబీకి చాలా మంచిదన్నమాట. రెసిపీ వచ్చేసి మనం బనానా తీసుకున్నాం కాబట్టి బనానాతో చేసిన రెసిపీ కాబట్టి ఈ బనానా వల్ల యూజెస్ ఏంటి అంటే బేబీస్కి బోన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు ఈ ఒక్క బనానాలో మనకి 100 గ్రామ్స్ క్యాలరీస్ అనేవి ఉంటాయి. సో ఈ బనానా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బేబీస్ ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బనానా రెసిపీ అనేది నేను ప్రిఫర్ చేశాను. సో హెల్దీగా బేబీ వెయిట్ కూడా గెయిన్ అవుతుంది బనానా వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో నేను డేట్స్ తీసుకున్నాను. సో డేట్స్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. డేట్స్ ఏంటి అంటే డేట్స్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఐరన్ అనేది బేబీస్కి బాగా అందుతుంది. సో దాంతోపాటు మనకి ఈ డేట్స్ అనేవి చాలా ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో డేట్స్ తినటం వల్ల బేబీస్కి చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి డేట్స్ కూడా ప్రిఫర్ చేస్తాను. అండ్ డేట్స్ కూడా హెల్తీగా గెయిన్ అవడానికి బేబీ వెయిట్ని డేట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇంకోటి వచ్చేసి మిల్క్ తీసుకున్నాం. సో అప్పుడు దాకా బేబీస్ మదర్ ఫీడింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, సో నార్మల్ ఫీడింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనం మదర్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా బేబీస్కి నార్మల్ పాలు కూడా బేబీస్కి అలవాటు చేయాలి కాబట్టి అది అలవాటు చేయటం వల్ల మన మదర్ ఫీడింగ్ నుంచి వాళ్ళు ఒకసారిగా నెక్స్ట్ వేరే పాలను వాళ్ళకి రుచి చూపించటం వల్ల వాళ్ళు మామూలు పాలకు కూడా అలవాటు అవుతూ ఉంటారనమాట. ఆ మిల్క్ ఏదైతే ఉందో ఇవన్నీ మిక్స్ చేసి బేబీస్కి పెడితే ఇవి చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బాదం వల్ల చాలా ఐరన్ అనేది బేబీస్కి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా బేబీస్ అనేది హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో అందుకని చెప్పేసి నేను ఈ రెసిపీని బేబీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో 1 మంత్ ఒక 15 డేస్ మీరు ఈ రెసిపీస్ని యూజ్ చేసి చూడండి. ఈ స్నాక్స్ టైంలో మనం రెగ్యులర్గా బేబీస్కి ఫ్రూట్స్ అనేది అలవాటు చేయాలి, డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయాలి. సో ఇలా ఒక్కొక్క రెసిపీని మనం ఇంట్రడ్యూస్ చేయటం వల్ల బేబీస్ అనేది హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో హెల్దీగా కూడా ఉంటారు. సో ఈ బనానా వల్ల ఈ డేట్స్ వల్ల ఉన్న యూజెస్ అయితే ఇవ్వండి. సో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఫుడ్ని నేను నా బేబీకి ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి హెల్దీగా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి సో హెల్దీ ప్రోటీన్స్ రైస్ రెసిపీ ఒకటి మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.